హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది ఏమి కూర అనేసి అనుకుంటున్నారా? ఈ కూర పేరైతే అండి చెంచల కూర, పచ్చకూర అని కూడా అంటారు. పల్లెటూర్లలో అయితే దొరుకుతుంది ఈ కూర. మనకైతే చాలా హెల్దీ ఫుడ్ అండి. ఆర్గానిక్ కూర, ఏ మందు కూడా వేయకుండా పెరిగిన కూర అండి. వాతావరణానికి పెరుగుతుంది ఈ కూర అంతా కూడా. మనకి ఈ సీజన్ వర్షాకాలం సీజన్లో అయితేనే దొరుకుతుందండి. ఇక వేరే సీజన్లో అయితే ఏ సీజన్లో కూడా అయితే కూర అయితే అవైలబుల్గా అయితే ఉండదు. ఈ సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి మీరైతే ఒకసారి అయితే కంపల్సరీగా ఒకసారి అయితే తిని చూడండి, చాలా బాగుంటుంది. ఈ చెంచల కూరకైతే ఇలా కాడలైతే ఉన్నాయి కదండి, ఇవైతే తుంచుకోవాలి. ఇవి చూసారు కదా, కాడలు ఒక చేతిలో, ఆకులన్నీ ఒక చేతిలో ఉన్నాయి కదా. ఇదంతా కూడా శుభ్రంగా ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలి మనము. ఇదంతా కూడా క్లీన్ చేసి పెట్టిందే అండి. వాటర్లో వేసి అయితే శుభ్రంగా కడుక్కోవాలా. ఈ చెంచల కూరకైతే ఇసుక బాగా ఉంటుంది. వాటర్లో వేసి శుభ్రంగా అయితే కడుక్కుందాం మనము. చూసారు కదండి, మనం నీళ్ళల్లో వేసి అయితే 1-2 సార్లు అయితే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. చెంచల కూర అంతా కూడా మనకి ఇసుక అయితే బాగా ఉంటుంది కాబట్టి వాటర్ అయితే చాలా పడతాయండి. ఇలా శుభ్రంగా కడుక్కుంటే మనకి కూరలో అయితే ఇసుక అయితే తగలదండి మనకైతే. క్లీన్ చేయడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనమైతే కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. శుభ్రంగా క్లీన్ చేసి అయితే జల్లిబుట్టకైతే వేసుకున్నానండి నేనైతే. ఇప్పుడైతే మనం కర్రీ ప్రిపేర్ చేద్దాము. నేనైతే స్టవ్ ఆన్ చేసి అయితే ప్యాన్ పెట్టుకున్నానండి. మనకి కర్రీకి సరిపడినంత అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. చెంచల కూర కదా, కాస్త ఎక్కువే పడుతుంది ఆయిల్ అయితే మనకి. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది మనకైతే. ఆనియన్స్ అని పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఈ చెంచల కూర అయితే కారం వేయకుండా పచ్చిమిర్చి వేసుకుంటేనే చాలా బాగుంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. కొన్ని తాలింపు గింజలు అయితే వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయాయి. కాస్త అయితే కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే చిటికెడైతే పసుపు వేసుకుంటున్నాను. తాలింపు అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా మనకి. ఇప్పుడైతే నేను ముందుగానే కడిగి పెట్టుకున్న చెంచల కూర అయితే వేసుకుంటున్నాను. త్వరగా మగ్గిపోతుంది ఇదైతే. చాలా బాగుంటుంది మనకి. ఇదేంటి పత్తి చేలో కానీ మనకి మిరప తోటలలో కానీ బాగా దొరుకుతుంది. దుక్కి దున్నినప్పుడైతే ఇంకా చాలా బాగా వస్తుంది. వాతావరణానికే వస్తుందండి ఈ కూర అంతా కూడా. చాలా బాగుంటుంది ఈ కూర అయితే. జొన్న రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. చాలా హెల్దీ ఫుడ్ కూడా. చూసారా ఎంత త్వరగా మగ్గిపోయిందో కూర అంతా కూడా. ఈ కూరలోకి అయితే పచ్చిమిరపకాయలు వేసుకుంటేనే చాలా బాగుంటుంది కారం కంటే కూడా. చూసారా కూర అంతా కూడా ఇలా వేయంగానే అలా మగ్గిపోయింది. చాలా బాగుంటుంది. మీరైతే పల్లెటూరు వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా తిని చూడండి.
జొన్న రొట్టెలోకి అయితే అండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. ఆర్గానిక్ కూర ఇదైతే, మందు కొట్టకుండా పెరిగే కూర, చాలా బాగుంటుంది. మనకి వర్షాకాలం సీజన్లోనే దొరుకుతుందండి కూర అంతా కూడా. ఇక మనకి ఎండాకాలమైనా చలికాలమైనా అవైలబుల్గా అయితే ఉండదండి, వర్షాకాలంలోనే దొరుకుతుంది. కాబట్టి మీరైతే ఒకసారి తిని ఒకసారి మీ కర్రీ కూడా ఎలాగొచ్చిందో చెప్పండి మాకైతే. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి, చాలా బాగుంటుంది కూర అయితే. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఫైనల్గా కూర అంతా కూడా అయిపోయిందండి. ఈ కర్రీ అనేది అండి ఎక్కువ వండుకుంటే బాగోదు, చెంచల కూర తక్కువ వండుకుంటేనే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడైతే మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చూసారు కదా, చాలా బాగుంది కదా. మీరైతే పల్లెటూర్లలో దొరికితేనండి తీసుకొచ్చుకొని అయితే తినండి, చేలల్లో బాగా దొరుకుతుంది. ఈ వర్షాకాలమే అవైలబుల్గా ఉంటుంది, వేరే కాలం అయితే ఏ కాలం ఉండదండి. ఈ కూర అయితే చపాతీలోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ చాలా బాగుంటుంది, చాలా హెల్దీ ఫుడ్. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా నచ్చుతారు కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా. మా వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.